1:50 బదులు 1:100 చేయాలని చెప్పని డిమాండ్ చేయడం చూస్తుంటే అసలు ఆయనకు ఈ రిక్రూట్మెంట్ చేయాలని ఉందా లేకుంటే చేయకూడదని ఉందా? ఇప్పుడు వాళ్ళు 10 సంవత్సరాలు నిరుద్యోగ యువతి యువకులతో ఏదైతుందో వాళ్ళ జీవితాలతో చెలగాటాలాడి ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ఏదైతుందో ఆత్మత్యాగాలు బలిదానాలు చేసుకున్నటువంటి ఒక తెలంగాణ యువత ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి ఒక నిర్ణీత కాల వ్యవధిలో ఇలా ప్రభుత్వంలో ఉన్న ఖాళీలన్నీ భర్తీ చేయబడే విధంగా ఏదైతుందో ఇలా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపడుతుంటే ఫర్ ది లాస్ట్ 12 years తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డ తదుపరి 10 సంవత్సరాల కాలం మీరు 2 పర్యాయాల అధికారానికి వచ్చి ఒక్క గ్రూప్ 1 ఎగ్జామ్ నిర్వహించలేదు. వీళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన 6 మాసాల కాలంలో ఏదైతుందో గ్రూప్ 1 ఎగ్జామ్ ప్రిలిమ్స్ మొన్న ఏ విధమైనటువంటి అభ్యంతరాలు లేకుండా ఎగ్జామ్ నిర్వహింపచేస్తే హర్షించవలసింది పోయి మీరు 1:50 మీరు ఏదైతే కాంపిటీషన్ ఉన్నదో దాన్ని 1:100 చేయాలి. ఏదైనా మిస్టర్ హరీష్ రావు నోటిఫికేషన్లో పేర్కొనడం జరుగుతుంది. ఎనీ జాబ్ రిక్రూట్మెంట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతుందో దాని ప్రొసీజర్ ఏ విధంగా అవలంబించబోతున్నారనేది నోటిఫికేషన్లో షెడ్యూల్ విడుదల చేస్తారు. నోటిఫికేషన్లో షెడ్యూల్ ఏదైతుందో 1:50 రేషియోగా మెయిన్స్కు ఎంపిక చేయడం జరుగుతుందని చెప్పని పేర్కొనడం జరిగిందో దానికి భిన్నంగా 100కు పెంచితే విల్ ఇట్ స్టాండ్? నోటిఫికేషన్ భిన్నంగా మీరు ఏ విధమైనటువంటి ఒక ప్రక్రియ చేసినా కానీ ది ఎఫెక్టెడ్ పర్సన్స్ విల్ గో టు ది కోర్ట్. కోర్ట్ ఆటోమేటిక్ ఏది ఇస్తుందో స్టే చేస్తుంది. కోర్ట్ ఆటోమేటిక్గా స్టే చేస్తుంది. వన్స్ సెలక్షన్ ప్రాసెస్ ఈజ్ బిగన్, you cannot change the notification. Notification has been already issued. 1:50 ప్రక్రియ అనేది ఏదైతుందో మెయిన్స్కు ఎంపిక చేయడం జరుగుతుందని చెప్పి అందులో మెన్షన్ చేయడం జరిగింది. అంటే వాస్తవంగా ఇది ఓన్లీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించిన అంశం కాదు, ఇది మొత్తం దేశంలో చెప్పంటూ నేను జస్ట్ ఐఎమ్ గివింగ్ ది డీటెయిల్స్ ఆఫ్ ది అదర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ వేర్ అంటే ఏ విధంగా మీరు కాంపిటేటివ్ క్యాండిడేట్స్ పిలవడం దొరుకుతుంది అనేది నోవేర్ ఇన్ ది నేషన్ 1:50 మించి ఎక్కడ లేదు. ఇన్ మోస్ట్ ఆఫ్ ది స్టేట్స్ ఇది 1:10, 1:15 అట్లుంది. ఇన్ మోస్ట్ ఆఫ్ ది స్టేట్స్ ఇది 1:10, 1:15 ఉన్నది. ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈజ్ 1:13 to 15. మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈజ్ 1:10 to 12. Rajasthan Public Service Commission is 1:12 to 15. Tamil Nadu is 1:10 to 12. Karnataka is 1:10 to 15. Maharashtra is 1:10 to 15. Bihar is 1:12 to 15. Whatever it is, లేని అపోహలు క్రియేట్ చేయకూడదు. ఎక్కడ ప్రభుత్వాలు మంచి పేరు వస్తుందో, మేము 10 ఏళ్లలో చేయలేని పని ఏది ఇస్తుందో, ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడంతోనే 6 మాసాల కాలంలో గ్రూప్ 1 ఎగ్జామ్ నిర్వహిస్తుందని చెప్పారంటే, లేదా నిరుద్యోగ యువతలో ఏదైతుందో ఉద్యోగాల భర్తీ పట్ల ఒక విధమైనటువంటి ఒక పాజిటివ్ రెస్పాన్స్. మేము సంవత్సర కాలంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని పేర్కొనమే. దిస్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు రిలీజ్ ఏ జాబ్ క్యాలెండర్ ఆల్సో. మీరు మీ ప్రభుత్వ హయాంలో ఏదైతుందో సెలక్షన్ ప్రాసెస్ ఇనిషియేట్ చేయబడి కూడా ఉద్యోగాల భర్తీ కావాల్సిన నియామక పత్రాలు ఇవ్వలేదు. ఇవ్వలేకపోయినరు. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ దగ్గర రావడంతోనే ఆ నియామక పత్రాలన్నీ కల్పించి
దాదాపు ఏదైతుందో ఒక 30 to 40,000 jobs have been already filled. వాస్తవానికి అయితే కూడా ఎక్కడ ఇప్పుడు ఈ విద్యుత్ ఆరోపణలు ఏదైతే వస్తున్నాయో వీళ్ళు యాదాద్రి పవర్ ప్రాజెక్టుకి సంబంధించే కానీ గత ప్రభుత్వంలో చేపట్టబడ్డ విద్యుత్ కొనుగోళ్ల సంబంధించినటువంటి అవకతవకలు అవినీతి ఆరోపణలే కానీ ఆధారాలతో వెలికి వస్తుంటే వాటిని ఏ విధంగా దారి మళ్లింపు చేయాలి? ఇలా రాష్ట్రంలో చర్చ దేనిపై కొనసాగుతుంది? విద్యుత్ కొనుగోళ్లు యాదాద్రి పవర్ ప్రాజెక్టే ఏదైతే దామరచెర్లలో ఏర్పాటు చేయడం జరిగిందో దాని పట్ల అంటే గత కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల దాని వెనుక దాగి ఉన్నటువంటి ఒక అంతరార్థ పరమార్థాన్ని ఆలోచిస్తున్న పరిస్థితులలో ఆ చర్చను పక్కదారి పట్టించడానికి బేసిక్ ఏదైతుందో విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోని ఇక్కడ రాష్ట్రంలో ఏదైతుందో తెలంగాణ ప్రాంతంలో రైతాంగం వ్యవసాయ రంగాన్ని అత్యధికంగా విద్యుత్తుపై ఆధారపడి ఉన్నారు. ఉచిత విద్యుత్ అమలు చేస్తున్న ప్రాంతం తెలంగాణ రాష్ట్రం కాబట్టి ఏదైతుందో వారు విద్యుత్ అందింప చేయాలి అనే భావనతోని ఇలా రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఏదైతుందో all assets and liabilities are divided between 52 and 48%. But electricity మాత్రం ఏదైతుందో తెలంగాణ 53 point something, ఆంధ్ర 46 point something. See the proportionate. ఆ విధంగా తెలంగాణ ప్రాంతానికి విద్యుత్ ఇబ్బందులు ఎదురు కాకుండా ఉండాలనే ఆలోచనతోని అట్లా ఎన్టీపీసీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ఏ విధమైనటువంటి ఆర్థిక భారం పడకుండా 4,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్టే ఏర్పాటు చేయబడి కేవలం పీపీ అగ్రిమెంట్తో విద్యుత్ సరఫరా చేసే విధంగా రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఒప్పందం కుదుర్చుకొని ఇవాళ ఎన్టీపీసీ ద్వారా 4,000 మెగావాట్ల విద్యుత్తు మనకు అందింపజేసే విధంగా పొందుపరిస్తే మీరు ఫస్ట్ టర్మ్లోనైతే యువర్ హ్యావింగ్ వెరీ గుడ్ రిలేషన్ విత్ నరేంద్ర మోడీ, ది ప్రైమ్ మినిస్టర్. ఇవాళ ఏదైతుందో మీరు ఆ 4,000 మెగావాట్ విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్ట్ సంబంధించి ఆనాడే గట్ట సత్వరమైన నిర్మాణం పూర్తి చేయబడే విధంగా చర్యలు చేపట్టబడి ఉన్నట్టయితే నీ యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ ఎందుకే? నీ పైస పెట్టుబడి లేకుండా కేంద్ర ప్రభుత్వం పెట్టుబడితో 4,000 మెగావాట్ విద్యుత్తు మనకు అందింపజేస్తా అని చెప్పంటే దానిపై దృష్టి కేంద్రీకరించకుండా ఇవాళ అది కేవలం 1,600 మెగావాట్ మనకు వస్తుంది. ఇవాళ 800 into 2, ఇంకా 800 ఈజ్ ఎట్ టు కమ్, దానిపై దృష్టి కేంద్రీకరించకుండా యాదాద్రి అసలు బేసిక్గా ఎనీ వాయిస్ మ్యాన్ ఐఎమ్ టెల్లింగ్, కేసీఆర్ బాగా తెలియగలడు అని చెప్పి ఆయనకైనా భావిస్తాడు, చెప్పుకుంటాడు. కానీ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, సాంప్రదాయేతర పవర్ ఏదైతున్నదో మచ్ చీపర్ ప్రైస్ మనం 3 రూపాయలు దొరికే విద్యుత్తును పక్కన పెట్టి దానిపై దృష్టి కేంద్రీకరించకుండా 6 రూపాయల విద్యుత్ పోయేటోడు ఎవడని ఉంటాడే? సోలార్ ఏదైతుందో 2 సంవత్సరాల లోపల జనరేషన్ వస్తుండే. సోలార్ కానీ విండ్ కానీ ఏదైతుందో మ్యాక్సిమం 1 to 2 years లోపల వస్తుండే. ఇవాళ 10 సంవత్సరాలు గడుస్తుంది. ఇంతవరకు దిక్కు లేదు. 40,000 కోట్ల ఆర్థిక భారం, 6 రూపాయల పీపీ అగ్రిమెంట్. అదే సోలార్ కానీ విండ్ కానీ మనం నెలకొల్పుకున్నట్టయితే 3 రూపాయలకు వస్తున్నాయి. హైడ్రో తర్వాత ది నెక్స్ట్ చీపర్ పవర్ ఈజ్ ఏ solar and wind. Solar just you import plates. Wind blades import చేసో కథం. దానికి ఏది ఇస్తుందో నువ్వు ఏ విధంగా కమిషన్ల కక్కుర్తి, ఏ విధంగా ఏది చేస్తే కమిషన్లు వస్తాయి. బిహెచ్ఎల్ ఎస్ అఫ్ కోర్స్ ఇస్ ఎన్ పబ్లిక్ అండర్టేకింగ్ అయితే నామినేషన్ ఇవ్వాలని ఎక్కడ? పబ్లిక్ అండర్టేకింగ్ అయితే నామినేషన్ ఇవ్వాలని ఎక్కడైనా ఉన్నదా అడుగుతున్నా నేను. మీరు భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ ఏదైతుందో వెన్ యూఆర్ గోయింగ్ ఫర్ సబ్ క్రిటికల్, మాకు అర్జెంట్ కావాలి కాబట్టి ఏదైతుందో
అనే భావనతోని నేను నామినేషన్ ఇచ్చినని చెప్పాను. యాదాద్రికి ఎందుకు నామినేషన్ ఇచ్చినవే? యాదాద్రి నామినేషన్ ఎందుకు ఇచ్చినావు అని చెప్పంటూ నేను. యూ వుడ్ హ్యావ్ గాన్ ఫర్ టెండర్. అదే జార్ఖండ్ గవర్నమెంట్ ఏదైతుందో అటు 2400 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన పవర్ ప్రాజెక్ట్ వాళ్ళు టెండర్ పిలిస్తే ది సేమ్ BHEL they have quoted a lesser price than the Telangana power purchase agreement, power generation agreement. అటు 2400 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన కేవలం 11,000 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నారా? 2400 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్టు జార్ఖండ్ ప్రభుత్వంతోని ఇదే BHEL 11,000 కోట్ల నిర్మాణ వ్యయంతో ఏదైతుందో పనులు చేపట్టబడే విధంగా ఒప్పందం కుదుర్చుకుంది. 2400 మెగావాట్లకు 11,000 కోట్లు అని చెప్పారంటే 4,000 మెగావాట్లకు ఎంత అవుతుంది? మ్యాక్సిమం 20,000 crores. మ్యాక్సిమం 20,000 crores. ఇవాళ ఎక్కడికి పోతుంది? 40,000 కోట్లకు పోతుంది. 40,000 కోట్లకు పోతుందని చెప్పి అంటున్నాను. బేసిక్గా దేర్ ఆర్ 3 issues. One, when there is scope of getting power without investing single rupee from NTPC, you would have shown interest to get that NTPC power. 2400 ఏదైతే ఇవాళ నువ్వు phase 1 phase 2 పెడుతున్నావో 4,000 మెగావాట్లను ఉత్పాదన చేసుకుని ఉండి ఉన్నట్టయితే నీకు అదే 5-6 రూపాయల లోపల నీకు వచ్చేస్తున్నాను. ఇవాళ వ్యయం పెరిగిపోయింది. డెఫినెట్లీ ఇవాళ వ్యయం పెరిగిపోయింది. ఆనాడు ఏదైతుందో ఇదే 8 సంవత్సరాల కిందగా మనం దీన్ని అగ్రిమెంట్ చేసుకుని ఉండి ఉన్నట్టయితే మనకి ఇదే 5-6 రూపాయల లోపల వచ్చేస్తుండే. ఒకటి. రెండోది, నీకు సెల్ఫ్ జనరేషన్ మన రాష్ట్రానికి సొంతంగా మనమే ఉత్పాదన ప్రాజెక్ట్ ఉంటే మనం ఎవరి మీద డిపెండ్ కావాల్సిన అవసరం లేదని నువ్వు భావించినట్టయితే యూ వుడ్ హావ్ గాన్ ఫర్ సోలార్ ఎనర్జీ, యూ వుడ్ హావ్ గాన్ ఫర్ విండ్ ఎనర్జీ. నీకు నిర్మాణ వ్యయం తప్ప నిర్వహణ భారం 0. ఓన్లీ నిర్మాణ వ్యయం తప్ప నిర్వహణ భారం అనేది మనకు ఉండి ఉండదు. ఇట్స్ లైక్ హైడ్రో జనరేషన్. నీ థర్మల్ పవర్ ఏదైతుందో 6 రూపాయలకు వస్తుంటే ఇది 3 రూపాయలకు వస్తుంది. ఆల్మోస్ట్ 50%. 2 సంవత్సరాల లోపల వస్తుండే. అసెంబ్లీలో డిబేట్ అవుతే కాంగ్రెస్ పార్టీ చెప్పడం లేదు. మేము ఇది మనం పై భారం కాబోతుంది, యాదాద్రి పవర్ ప్రాజెక్టే తెలంగాణ రాష్ట్రం మీద గుదిబండ కాబోతుందని చెప్పి హెచ్చరించడం చెప్పంటారు. బిట్వీన్ 14 to 19 when it came for debate అలాంటి ప్రభుత్వాన్ని మేము హెచ్చరించినాం. యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ ఏదైతుందో తెలంగాణ రాష్ట్రపై గుదిబండ కాబోతుందని చెప్పని మేము ఆనాడు హెచ్చరించినామని చెప్పంటున్నాం. సోలార్ పవర్ మనకు చీపర్ ప్రైస్ వస్తుందని చెప్పాను. ఇవాళ ఎనీ జనరేషన్ యూనిట్ ఏదైతుందో పిట్ హెడ్లో పెట్టాలని చెప్పని ఉద్యమ సమయంలో మన నినాదం ఇది. ఎనీ పవర్ జనరేషన్ యూనిట్ ఏదైతుందో పిట్ హెడ్ అంటే ఎక్కడ బొగ్గు లభ్యత ఉంటే అక్కడ పెట్టాలని. బొగ్గు లభ్యత రామగుండం ఉంటుంది, భూపాల్పల్లి ఉంటుంది, కొత్తగూడెం ఉంటుందా? నీ దామరచర్యలు ఏముందా ఇక్కడ? నువ్వు 200 కిలోమీటర్ల దూరంకి వెళ్ళి బొగ్గును ఏదైతుందో